వెల్కమ్ టు ఈసీ పేజెస్. ఈరోజు మనము థర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందామండి. ఈ థర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏంటంటే ఈ యొక్క సెన్సార్ అనమాట. సో వీటిని టెంపరేచర్స్ని, కరెంట్ని, వోల్టేజెస్ని, అలాగే ఏసీ, డీసీస్ని మెజర్ చేయడం కోసము ఈ థర్మోకపుల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీని యొక్క డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్ డివైస్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ డిసిమిలర్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఫార్మింగ్ అండ్ ఎలక్ట్రికల్ జంక్షన్. సో ఇక్కడ వీటిలో మనం ఏంటంటే టూ డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కావచ్చు, ఐరన్ కావచ్చు. ఈ టూ మెటీరియల్స్ రెండు డిఫరెంట్ మెటీరియల్స్ కదా. ఈ టూ డిఫరెంట్ మెటీరియల్స్ని ఒక ట్విస్ట్ లాగా చేస్తాం అనమాట. ఒక ట్విస్ట్ లాగా చేసినప్పుడు అక్కడ ఏదైనా సరే ఎనర్జీస్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ ఎనర్జీస్ అనేది కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు ఆ కరెంట్ అనేది ఈఎంఎఫ్ లాగా అంటే వోల్టేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇది థర్మోకపుల్ యొక్క డెఫినేషన్ అది. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే జంక్షన్స్ దగ్గర ఏదైనా ఒక జంక్షన్ ఉంటుంది కదా, టూ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ టూ డిఫరెంట్ మెటీరియల్స్ని జాయిన్ చేసినప్పుడు ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. ఆ జంక్షన్ దగ్గర మనము ఆ జంక్షన్ దగ్గర హీట్ని, ఎనర్జీని కనుక ఇవ్వగలిగితే అక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ప్రిన్సిపల్ మీద ఇది డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మనము టూ డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకుంటున్నాం. ఈ టూ డిఫరెంట్ మెటీరియల్స్లో ఈ వన్ సైడ్ ఏంటంటే ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాపర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఐరన్ తీసుకుందాం. ఈ టూ మెటీరియల్స్ మనం ఏం చేసాము, ఇక్కడ ట్విస్ట్ చేసామన్నమాట. ఇక్కడ ట్విస్ట్ చేసి ఇక్కడ మనం హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే హీటర్ ద్వారా హీట్ ఎనర్జీని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ జనరేట్ అవుతున్న ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది థర్మోకపుల్లో మనకి ఈఎంఎఫ్ లాగా ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అనేది మనం ఇక్కడ పిఎంఎంసి అంటే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ మీటర్ ద్వారా మనం ఇక్కడ రీడింగ్ అనేది నోట్ చేసుకోవచ్చు. అంటే ఈఎంఎఫ్ అనేది ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఈఎంఎఫ్ని మనం ఇక్కడ మెజర్ చేసుకోవడానికి మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఏంటంటే టెంపరేచరు అండ్ కరెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూస్కి ఎప్పుడు ప్రపోర్షనల్గానే ఉంటుందన్నమాట. సో వీటి వల్ల మనకి ఏంటంటే యూజెస్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ మెజర్ చేసుకోవచ్చు. ఓకే. హై ఫ్రీక్వెన్సీ యొక్క కరెంట్స్ని, వోల్టేజెస్ని మెజర్ చేసుకోవడానికి ఈ థర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తుంటారు. అంటే మనకి ఇండస్ట్రియల్స్లో యూజ్ చేస్తాం. ఎక్కువ కాంపోనెంట్స్ని మనం ఎక్కువగా మెషిన్స్ని ఎక్కువగా రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది కదా. వాటి వల్ల ఏంటంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతున్నప్పుడు వాటిని కూలింగ్ చేయడానికి అట్లాంటి వాటికి ఎంత హీట్ అనేది జనరేట్ చేస్తుందో ఇక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకునేది మెషిన్స్ లాగా కూడా అవి వర్క్ చేసుకోవడం లాగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో మనకి ముఖ్యంగా ఏంటంటే 3 ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ 3 ఎఫెక్ట్స్ ఏంటంటే సీడ్ బ్యాక్ ఎఫెక్ట్ అంటున్నాము, పెల్టియర్ ఎఫెక్ట్, థామస్ ఎఫెక్ట్ అంటున్నాం. సో సీడ్ బ్యాక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకుంటున్నాం. అవునా, ఇక్కడ మనం ఇవి 2 డిఫరెంట్ మెటీరియల్స్ అనుకోండి. ఓకే. ఈ 2 డిఫరెంట్ మెటీరియల్స్ని మనము 2 సైడ్స్ని ఈ విధంగా కనెక్షన్స్ ఇచ్చామనుకోండి. ఓకే, లైక్ ఇట్లా. ఓకే. ఇక్కడ ఈ 2 డిఫరెంట్ మెటీరియల్స్ని ఈ జాయింట్ని యాడ్ చేసేసాం. ఇలా యాడ్ చేసినప్పుడు ఈ 2 డిఫరెంట్ మెటీరియల్స్కి మధ్య మనకి ఇండ్యూస్ అయ్యే టెంపరేచర్ అనేది డిఫరెంట్గానే ఉంటుందన్నమాట. వాటి యొక్క డిఫరెన్సెస్ మీద డిఫరెంట్గానే. అంటే ఇక్కడ మనకి ఒకవేళ హీట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ హీట్ ఎనర్జీని ఇచ్చి ఇక్కడ కోల్డ్ ఎనర్జీని కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే కాపర్ అనేది యాక్టివ్ హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. హెవీ ఎనర్జీస్ ఉంటాయి అండ్ ఐరన్లో లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం హీట్ ఎనర్జీని ఇవ్వగానే ఇక్కడ మాలిక్యూల్స్ అనేది హెవీగా మూవ్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్లోగా మూవ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే వీటి మధ్య మనకి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్లో అవుతాయి. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉన్నదో చెప్పేదే మనకి సీడ్ బ్యాక్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అట్లాగే పెల్టియర్ ఎఫెక్ట్ అంటున్నాం. ఈ పెల్టియర్ ఎఫెక్ట్ ఏంటంటే వీటికి మధ్య మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ని కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఎలక్ట్రికల్ ఫీల్డ్ని కనెక్షన్ ఇవ్వడం వల్లే అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సీడ్ బ్యాక్ ఎఫెక్ట్ రివర్స్గా ఉంటుందన్నమాట. పెల్టియర్ ఎఫెక్ట్ అనేది అంటే ఇక్కడ మనకి సీడ్ బ్యాక్ ఎఫెక్ట్ అంటే ఏమని చెప్తున్నాము, 2 డిఫరెంట్ మెటీరియల్స్కి మధ్య మనం ఇండ్యూస్ అయ్యే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఏంటి, వాటి మధ్య మనం చూస్తున్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది అని చెప్తున్నాం. వీటి మధ్య చూస్తున్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సీడ్ బ్యాక్ ఎఫెక్ట్ అని చెప్తున్నాం. ఈ పెల్టియర్ ఎఫెక్ట్ ఏంటి, సీడ్ బ్యాక్ ఎఫెక్ట్కి కంప్లీట్గా రివర్స్లోనే ఉంటుంది. అంటే ఏ 2 డిఫరెంట్ కండక్టర్స్లోనైనా సరే టెంపరేచర్ అనేది
డిఫరెంట్గా క్రియేట్ చేయాలంటే వాటి మధ్య మనం ఏం చేయాలి, ఇలాగ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి టెంపరేచర్ అనేది డిఫరెంట్గానే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాము, థామస్ ఎఫెక్ట్ అంటాము. ఈ థామస్ ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ వరకు మనకి 2 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నాం, కానీ అలా కాకుండా ఇక్కడ ఒకే మెటీరియల్ తీసుకుందాం. లేదంటే ఆ 2 డిఫరెంట్ మెటీరియల్స్ని ఒక సింగిల్ మెటీరియల్ లాగా ట్విస్ట్ చేసేసుకొని ఆ ట్విస్ట్ చేసిన మెటీరియల్ని అంటే సింగిల్ కండక్టింగ్ మెటీరియల్ లాగా అయిపోతుంది కదా, దాని యొక్క 2 ఎండ్ పాయింట్స్కి అంటే మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా తీసుకున్నట్లయితే ఈ కండక్టింగ్ మెటీరియల్ యొక్క 2 ఎండ్ పాయింట్స్కి మధ్య టెంపరేచర్ గ్రేడియంట్ అనే వలన ఆ మెటీరియల్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఈ 2 ఎండ్ పాయింట్స్ మధ్య మనం ఎటువంటి టెంపరేచర్ గ్రేడియంట్స్ని ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది అనమాట. దాన్ని మనం థామస్ ఎఫెక్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్. హోప్ యూ అండర్స్టాండ్.